వైష్ణవి వాళ్ళ బ్రదర్ ఈయన చిన్నన్న, రెండో అన్న. పెద్దన్న పేరు రవితేజ. తర్వాత రెండో అన్న పేరు సంతు. మిమ్మల్ని సంతు అని కూడా పిలుస్తున్నారు. ఇదే ఇప్పుడు మనం కూర్చున్న ఈ రూమ్లోనే వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత, అంతకుముందు బయట ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్నప్పుడే అదే రూమ్ నేను చూపించిన కదా, ఆ రూమ్లోనే చంపిండు. ఎంత క్రిమినల్ మైండ్. ఒకసారి ఇంకోటి ఏంటంటే, వైష్ణవికి సంతుకు చాలా బాండింగ్ ఉందంట. మామూలుగా చెల్లెలకి చిన్నన్న అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎవరికైనా, ఏ ఇంట్లో అయినా. అట్లనే చాలా బాండింగ్ ఉంది. ఇప్పటిదాకా సమాధి దగ్గర కూడా చాలా ఘోరం, అసలు కింద పడిపోయిన రకంగా స్పృహ కోల్పోయిన పరిస్థితి. ఒకసారి బాండింగ్ ఎట్లా ఉండే అది ఒకసారి కనుక్కుందాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఈ ఉద్దేశం. మీ చెల్లెలకి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు అనేది మిమ్మల్ని మాట్లాడిస్తున్నాం. మీరు ఏమనుకోవద్దు. మీ చెల్లెలతోటి మీకు బాండింగ్ ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అంటే నాకు తల్లి అయినా తండ్రి అయినా ఇంకా ఏ విషయంలో అదే నాకు. అది ఉంటే నేను బతికేస్తా, అది లేదనుకో చచ్చిపోతా. ఎప్పుడైనా దానికి జ్వరం వచ్చినా ఆన్ ద స్పాట్ నేను హైదరాబాద్లో వచ్చి చూపించుకొని పోతా. ఫస్ట్ 250 కిలోమీటర్స్ అక్కడికి ఇక్కడికి. నా చెల్లెకి ఇక్కడ జ్వరం వచ్చిందని తెలిసిన నేను హైదరాబాద్లో ఉంటే రిటర్న్ వచ్చేసి నా చెల్లెకి చూపించుకున్నాకనే వెళ్ళిపోయి ఉంటాయి. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు జైలుకు పోయినా, ఎన్నిసార్లు తప్పు పనులు చేసినా, ఎన్నిసార్లు అది చేసినా, నా చెల్లెని బయటకు తీసుకొచ్చింది. ఏ తప్పు పని చేసినా, ఏం చేసినా, సంథింగ్ ఎప్పుడన్నా దోస్తులతో బయటకు పోయి నైట్ 12 గంటలకు 1 గంటలకు వచ్చినా, అది చిన్నప్పటి నుంచి, ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి, ఈ ఇల్లు లేకముందు నుంచి కూడా, ఇంత చిన్నప్పటి నుంచి కూడా నేను తినలేనా, ఎప్పుడు వస్తున్నావురా, 10 నిమిషాలకు ఫోన్ చేస్తుంది. 10 నిమిషాలకు ఫోన్ చేస్తుంది. ఎప్పుడు వస్తున్నావురా, ఏడదాకా వచ్చినవురా, ఎప్పుడు వస్తున్నావురా అంటది. ఇంటికి వచ్చినాక తిన్నావరా అని అడుగుతుంది. ఫస్ట్ తిన్నా అని చెప్తా. తినకపోతే 2 నిమిషాలలో తీసుకొచ్చి తినిపిస్తుంది. 2 నిమిషాలు ఇంకంతే. ఈ కారణంగా నాకు ఒకసారి ఏమన్నా చెల్లె గురించి చెప్పాలంటే, చెల్లె లేకపోతే నేను బతకన్నా. ఇప్పుడు కూడా అసలు లేదు, నాకు పవర్ లేదు. ఇప్పుడు ఓన్లీ నార్మల్ బాడీ ఉంది అంతే. నాకు దమ్ము లేదు, ధైర్యం లేదు, ఇప్పుడు ఏం లేదు. అయిపోయింది. కన్నీళ్ళు కూడా అయిపోయినాయి. ఇంకేం లేదు నా దగ్గర. బతుకు ఒక్కటే ఉంది. అది కూడా నా గుట్టిన నా పిల్లల కోసమే ఇప్పుడు నిలబడ్డా. లేదంటే నేను చచ్చిపోయి 100%. ఇప్పుడు నీకు కూడా మ్యారేజ్ అయింది కదా? నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్, నేను. ఇది మా వైఫ్, ఇది మాది. అది మా అన్న, మా వదిన, మా ఇద్దరిది. ఇది మా వైఫ్ది వైజాగ్. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నాది లవ్ మ్యారేజే. నేను నా పిల్ల నా దగ్గరికి వచ్చినాక నేను వదిలిపెట్టలే. తెచ్చుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఆ ఫ్యామిలీని ఒప్పించుకున్నా. ₹1 కట్టం తీసుకోలేని ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. 2 పాపలు నాకు. నీకు 2 పాపలా? 2 మీ అన్నకు? మా అన్నకు పాప ఇగో, ఈ ఒక పాప, ఒక బాబు, బయట ఉన్నాడు బాబు. నాకు 6 days అవుతుంది డెలివరీ అయిపోయి మా వైఫ్. అందుకోసమే కొంచెం వీలు కాక రాలేదు. వైజాగ్లో ఉంది. అయితే సంతు, ఈ హరిబాబు అనేటోడు మీ చెల్లె పరిచయం కాక ముందుకు ఏమన్నా తెలుసా నీకు? ఈ క్యారెక్టర్ మనిషిని ఎప్పుడన్నా చూసినావా? తెలియదు అసలు. తెలియదు కదా. ఇప్పుడు మీ చెల్లెలకి ఏ రకంగా పరిచయం అయ్యిండు? అసలు ఎట్లా చూసిండు? చూసిండా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తుంటుంది, అట్లా ఎట్లా పరిచయం అయ్యిండు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరం అన్నదమ్ములం యూట్యూబర్స్లా. సో మా చెల్లెని ప్రాణం కంటే ఎక్కువ ఎంచుకొని తాపు ఒక వీడియో తీసేది. సో అట్లా మా చెల్లె కూడా సొంతంగా పెట్టేసుకొని తీసుకుంది. దానివల్ల వాడు చూసిండు, ఫోన్లోనే వీడియోలో సంథింగ్ చూసి కొన్ని రోజుల దాకా చూసి సడన్గా మా బాబాయ్ కాంటాక్ట్ అయ్యిండు. మా బాబాయ్ అంటే పెద్ద మనుషుల ద్వారా వాళ్ళు చూసి గిట్ల ఉన్నాడు అబ్బాయి అది అంటే, మా కోళ్ళొద్దు మాకు. మీ బాబాయ్కి ఏం చెప్పి కాంటాక్ట్ అయ్యండి? ఏం చెప్పి కాంటాక్ట్ అనేది ఏం లేదు. ఒక మీ ఊళ్ళో పిల్లలు ఉన్నారు కదా, మా అబ్బాయికి సెట్ చేయుర్రి అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ మా బాబాయ్ కాంటాక్ట్ అయ్యారు. అంతే. నా చెల్లి అని చెప్పలేరు అప్పుడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ అతనే నా చెల్లె నెంబర్ ఎట్లా దొరకబట్టుకున్నాడో, అసలు ఏం చేసినాడో తెలియదు. నా చెల్లె నెంబర్ తీసుకొని ఎట్లా తీసుకున్నాడో కూడా తెలియదు మ్యాక్సిమం. ఇంకా ఊకే మెసేజ్ ఇస్తాడు, నువ్వు వయసు నువ్వు లేకుండా చచ్చిపోతా నేను, నువ్వు కావాలి నాకు, ప్లీజ్ నీ ఇంటికి వచ్చి మాట్లాడమన్నా మాట్లాడతా, నువ్వు కావాలి అని చెప్పేసి మొత్తం టార్చర్ చేస్తాడు అన్న. అప్పుడు మీ వైష్ణవి మీ చెల్లెలు నీకేమైనా చెప్పే ప్రయత్నం చేసిందా? లేదు. నాకు చెప్తే నేను వెంటనే రియాక్ట్ అయిపోతుంది తెలిసి మా అమ్మకి చెప్తుంది. ఏదైనా ఏ విషయమైనా మా అమ్మకి చెప్తుంది. సో మా అమ్మ
అవన్నీ బ్లాక్లో పెట్టేసి నువ్వు సైలెంట్ అయిపో అమ్మ, నువ్వు పట్టించుకోవద్దు అవన్నీ. పిచ్చోళ్ళు ఎంతమంది వచ్చినా చీ అని సపరేట్గా ఉండాల్సిందే కానీ మనం రియాక్ట్ కాకూడదు. చీ అని సపరేట్గా ఉన్నామనంటే వాడు అట్లా కాకుండా ఇంకో నెంబర్ ఎన్ని బ్లాక్లో పెట్టేసినా కొన్ని రోజులకు వాడు మా అన్నదమ్ములు కొరట్లలో కనబడతారు కదా, మా వాళ్ళు కొరలకు పోతారు. సో వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ కాళ్ళ మీద పడి మీ చెల్లె నాకు ఇయ్యూరి, మీ కాలు మొక్కుతా, మీ దండం పెడతా, మీ చెల్లెకి మెసేజ్ చెప్తున్నా, నేను బ్లాక్లో పెట్టేస్తుంది, మీ చెల్లె అంటే నాకు ప్రాణం, పువ్వులు పెట్టి చదువుకుంటా, నేను మీకంటే ఎక్కువ చూసుకుంటా, నేను మీరు ఏదంటే అది, నీకు కావాలంటే ఇల్లరికమైన అత్త, నా సంపాదించిన పైసా మీకే ఇస్తా, నా దగ్గర పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి అంటే, నువ్వు ఏమున్నా సరే ఏం లేకున్నా సరే నువ్వు మాకు వద్దు, ఏమనుకోకు బ్రో, మాకు దగ్గర వాళ్ళమే, మాకు తెలిసిన వాళ్ళమే మేము చేసుకుంటాము, నువ్వెవరో మాకు తెలియదు, సో నిన్ను మేము చేసుకోలేము, మేమేం చేయలేము, సో ప్లీజ్ డోంట్ ఇంకా రావద్దు మా దగ్గరికి, ప్లీజ్ లీవ్ ఇట్ అని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం అదే మాట చెప్పారు, మా బ్రదర్స్ అందరూ. ఊరుట్లలో వాళ్ళని చెప్తే వాళ్ళు అదే సమాధానం చెప్పారు. ఓ చాలాసార్లు మా సాగర్ అన్నయ్య, శివాజీ అన్నయ్య, రంజిత్ అన్నయ్య, మా చెర్రి వీళ్ళందరికి కలిసిండు. నేను మ్యాక్సిమం ఇంటికాడ ఉన్నా అన్న, ఉంటే వైజాగ్, ఉంటే హైదరాబాద్, లేదంటే మన కిరే వెళ్ళిపోతా, డ్రైవింగ్ వరకు ఫీల్డ్ రాదు కొంచెం. యూట్యూబ్ బంద్ చేసిన, నా వేరే స్మాల్ కేసు అయితే ఫోన్ అందులో ఉంచేసుకోరు. అయితే ఇంకా అట్లా కొన్ని రోజులు నడిచింది. నడిచినాక ఇట్లయితే కలుతలేదని చెప్పేసి మా బాబాయ్ని కాంటాక్ట్ అయిపోయారు ఫస్ట్. మీ బాబాయ్ అంటే మీ నాన్న వాళ్ళ తమ్ముడా? మా నాన్న వల్ల అన్న, సొంత అన్న కాదు, మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. ఆయన ఎక్కడ ఉంటాడు? ఇక్కడనే ఉంటాడు. చెర్రి ప్రాంక్ స్టార్ వాళ్ళ చెర్రి ఉంటాడు కదా, అలా డాడీ. సో డాడీని కాంటాక్ట్ అయ్యి ఇట్లా పిల్ల మాకు కావాలి అని చెప్తే, వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద మనుషులు. సో అయితే సరే రారు ఒకసారి మాట్లాడదామని అంటే ఇక్కడికి వచ్చారు. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ కాంటాక్ట్ అయ్యారు, వచ్చిర్రు, అక్కడ కూసుర్రు. మా పిల్లని కూడా తీసుకపోతే మా చెల్లెమ వద్దు 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 అని అన్నది. అప్పటికే నేను అప్పుడు ఇక్కడ లేను, వేరేక్కడ ఉన్నా, బయట వేరేక్కడ ఉంటే నాకు చెప్పలేరు అసలు ఇట్లా వస్తారు ఇది ఇది అని చెప్పేసి. తర్వాత కొంచెం ఇప్పటికీ అయిపోయింది, అసలు మాట్లాడుకోవడం ఏమైపోయింది. తర్వాత నా చెల్లె ఫోన్ చేసి ఏడిసింది, అన్న ఇట్లా వచ్చిండ్రా, నాకు పెళ్ళి చేస్తుంటుండ్రా అంటే, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అమ్మా, నీకు ఇష్టం ఉందా ఫస్ట్ అది చెప్పండి, నాకు లేదురా అంటే, నువ్వు దెంగేరా అని చెప్పిన. వచ్చిన ఇంటికి వచ్చిన ఆన్ ద స్పాట్ వచ్చేసిన, రాజన్ ఫీడ్ తీసుకొని వచ్చేసి ఆన్ ద స్పాట్ దెంగేరా ఇంట్లోకి అని చెప్పేసిన. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా చెల్లె ఫోన్ చేసి ఇక్కడ ఉన్నారా అంటే నేను అక్కడికి వెళ్ళిన. తర్వాత మీరు వెళ్ళిపోర్రా అని చెప్పినాక సో వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఏందమ్మా అన్నారు, మా కొడుకు చెప్తే మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు కంటిన్యూగా మా ఇంటికి వచ్చి మీ కాలు మొక్కుతాం, మీ దండం పెడతాం, ఈ ఊరి మా కొడుకు పిల్లని ఈ ఊరి అది అని చెప్పేసి అన్నారు. మేము ఇయ్యం అన్నాం. తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఒక్క వారం లోపే మందు తాగిండట, సంథింగ్ అదేమో తెలియదు, మందు తాగిండు. సారీ బ్రో సారీ, ఫస్ట్ బాగా బదలాడినని చెప్పేసి మా అమ్మోళ్ళు ఒప్పుకోరు అంటే ఏడ్చుడు సంథింగ్. మా చెల్లెకి గిఫ్ట్ ఇచ్చిండు, ఏమేమో తీసుకొచ్చి ఇచ్చిండు, ఐఫోన్ ఇచ్చిండని మీ అన్నయ్య. ఐఫోన్ సంథింగ్ ఏమో కొనిచ్చిండు, నేను అంత పట్టించుకోలే. ఐఫోన్ కొనిచ్చిండు, సంథింగ్ గిఫ్ట్స్, వాచ్ అవి ఇవన్నీ ఇస్తే మా చెల్లి, అమ్మ పాపమమ్మ బాగా ఏడుతుండు కదమ్మా, పోంతి అమ్మ పాపమమ్మ, ఏం పని చేస్తాడో ఏమో తెలియదు, సరే అమ్మ మంచిగా మన ఇంటికి వస్తుంటుండు అమ్మ అని చెప్పేసి అంటే, నేను ఇంకా మా అమ్మ వచ్చి నాకు చెప్పినాక నేను చెప్పిన, నీ ఇష్టం అమ్మ, నీ ఇష్టము, నీ ఇష్టం, నీకు ఇష్టం ఉంటే చేసుకో, లేదంటే లేదమ్మా అని చెప్పిన. అరే అన్న బాగా బదలాడుతుండే కదా అదేరా అన్నది. అంటే నీ ఇష్టం అమ్మ, నేను ఏం చేయలేను, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, నీకు ఇష్టం లేకపోతే మాత్రం నేను పెడతా అని చెప్పిన. అంటే ఇక మేము అంత పట్టించుకోలే. కొన్ని రోజులకు వచ్చి ఒప్పందం చేసేసుకోరు, కట్నము సంథింగ్ అది ఇది బాగా రిక్వెస్ట్లు అయిపోయినాక పెద్ద మనుషులు వాళ్ళు అందరూ మాట్లాడేసుకొని ఒప్పందం వేసుకోరు. ఒక్కొక్క టైంలో నేను ఉన్నా, ఒక్కొక్క టైంలో నేను లేను, నాకు తెలిసి నేను చెప్తున్నాను. సో ఆ ఒప్పందం అయిపోయినాక 2-3 డేస్కి అంటే నార్మల్గా ఇట్లా పెళ్లి రోజు పెట్టేసుకుంటారు కదా, కట్నాలు పెట్టిన అన్నీ మాట్లాడేసుకోరు, పెళ్లి రోజు పెట్టుకుని వస్తారు కదా, ఆ టైంకి మాకు ఆ పిల్ల వద్దు అని అన్నది ఆమె. సో మాకు ఇక్కడ ఫోటోలు తీసేసుకున్నాం, ఆల్రెడీ మేము ఫోటోలు తీసేసుకున్నాం, ఆయన బ్లేమ్ చేసి వేసినాం, అయిపోయింది, నా చెల్లెకి ఇట్లా సంబంధం వచ్చేసింది అన్నట్టు బ్లేమ్ చేసేసినాం. వాళ్ళు మీ బిడ్డ మాకు వద్దు, మాకు వేరేళ్ళు
3 ఎకరాల కట్నం పోతారు, 3 ఎకరాల భూమి 30 లక్షల పైసలు ఇస్తారు, ఇట్లా మీరు ఇస్తా అంటేనే మేము చేసుకుంటాం, లేకుంటే అవసరం లేదన్నారు. అమ్మ ఫోన్ చేసి ఇట్లా అంటుర్రా అంటే, ఫస్ట్ మాట్లాడుకున్నది ఎంత అమ్మ అంటే 10 లక్షలు రా అన్నది. సరే 10 లక్షలు అన్నప్పుడు మళ్ళీ 30 లక్షలు ఎందుకు అడుగుతున్నామ్మా, మళ్ళీ 3 ఎకరాల భూమి ఏంది, అంతే ఎంత తమాసనా ఏంది అంటే, ఆ పిల్లాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, వాళ్ళ అమ్మని బాగా రచ్చ చేస్తున్నారు, వాళ్ళ అన్నదమ్ములు బాగా రచ్చ చేస్తారు అంటే, సరే పోనీ చూడు ఏమంటారో చూడు, వాళ్ళు చెప్తే ఇంకొకళ్ళు నా సెల్లకి ఏం తక్కువైందమ్మా, నువ్వేం టెన్షన్ పడకని నేను చెప్పిన. తర్వాత మా అమ్మ సరే అన్నది. వాళ్ళ అమ్మేమో కట్నం ఎత్తున పెళ్ళి లేదంటే లేదన్నది. మూడో రోజు మంది అయినట్టు నాకు ఆ పిల్ల కావాలి, లేకుంటే నేను చచ్చిపోతా అని. సో మాకు కూడా కొంచెం ప్రేమ ఉంటుంది కదా, మనసు మీద కొంచెం ఉంటుంది కదా. సో ఆయన మంది అయిన మరుక్షణం తెలిసిన వెంటనే నేను ఎక్కడో కరీంనగర్లో ఉన్నా, వచ్చేసిన విత్ ఇన్ 20-25 మినిట్స్లో. ఏడికి వచ్చిన కోరట్లక ఈడికా? కరీంనగర్ నుంచి కొరట్లకు. అదేమో ప్రైవేట్ హాస్పిటల్లో పడితే నేను బెల్లి 600 ఉండే అప్పుడు. సో 200 స్పీడ్ నా నా బావ అనుకున్నా కాబట్టి నేను 200 చూడలే, ఎవ్వరు ముఖం చూడలే, ఏ కార్ని కూడా చూడలే, కొట్టేసినట్ట స్పీడ్ అదే వేరే వచ్చినా చూసినా, ఇట్లా లోపలికి ఇట్లా చూసినా సాది మీద చేసేసి దెంగేరా అన్నది. ఎవరు? వాళ్ళమ్మ నిన్ను? నన్ను. వాళ్ళ అన్నదమ్ములు వచ్చి లంజడుగా దెంగేరా అన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు అన్న, ఏంది ఇది ఏంది అంటే, ఎవరో నీకన్నా అంటే, సరే అన్నగా సారీ బావ అన్నప్పుడు బావన అవుతారు కదా, ఓకే బావ అన్న. ఎవరో లంజోడుగా కొట్ట వచ్చిండు వాళ్ళ అన్నోళ్ళు. అప్పుడు అంటే జరిగిన స్టోరీ మొత్తం చెప్తున్నా. అప్పుడు కొట్టకొట్టస్తే ఇట్లా ఎందుకు ఇస్తుర్రు, ఇష్టం లేకపోతే దెంగేరి, నా బావ అనుకున్నా, నేను అన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నా ఫేస్ టు ఫేస్ అన్న వాళ్ళ అమ్మతో. నేను అంటే మాటలు వేసాడు, మాటలుగా సంపి బాగా దెంగుతా, మీరు కర్రోళ్ళు, మీరు బిచ్చగాళ్ళు, ఏదో నా చెల్లె నా తల్లి నీ కొడుకు చేతిలో పెడతాను ఒప్పుకున్నాం అయిపోయింది కాబట్టి నాకు పానం కొట్టుకొని ఎన్నో ఉన్న వీడికి వచ్చి చూస్తున్నా, నువ్వు వీడికి వచ్చినాక దెంగేరా అంటే ఏంది ఇది రెస్పెక్ట్, ఎంతో చూసి వెళ్ళిపోయినా లెక్క, నువ్వు దెంగేరా అంటే ఏమనిపిస్తుంది. సో దానివల్ల నేను ఆ రోజు చూసి వచ్చినాక మా అమ్మకు మా నాన్న కూడా పానం కొట్టుకున్నది, మళ్ళీ వాళ్ళు పోయి చూస్తే వాళ్ళని కూడా దెంగేరా అన్నారు. తర్వాత ఆయన 8 రోజులకు మంచిగా అయినట. మంచిగా ఆయననే ఫోన్ చేసిండు మా అమ్మకు. మా అమ్మకు ఫోన్ చేసి, అత్తమ్మ నేను మంచిగా అయినా, నేను పెళ్ళి చేసుకుంటా, నాకు ఊళ్ళొద్దు, నేను మీ ఇంటి దగ్గరనే ఉంటా, నన్ను మీరే ఆదుకోరి, నా పైసలన్నీ మీకే ఇస్తా, నా సాలరీ మీకే ఇస్తా, నాకు మీకు కావాల్సినలా ఇస్తా, నన్ను మీరే ఆదుకోరు, నాకు తల్లి వద్దు, నాకు ఊళ్ళొద్దు, నాకు మీ ఇంటికి రావాలని ఉన్నది, మీ పిల్లని చేసుకోవాలని ఉన్నది. మొత్తం మా అమ్మని అట్లా చెప్తే లేదయ్యా వద్దు అంటే, ఎంత మాట్లాడే వద్దన్నది. తర్వాత మా వాళ్ళకి ఫోన్ పోయిందంట. మా వాళ్ళకి ఫోన్ పోయినాక మా అమ్మ అక్కడికి వెళ్ళింది, మా అమ్మ వాళ్ళకి. ఆడ ఫోన్ చేసి ఆడ ఫోన్ కట్ చేసి మా చెల్లెకి వేసిండట, నువ్వు లేకపోతే చచ్చిపోతా, నీకు ఇన్ని ఎత్తున్నా అన్ని ఎత్తున్నా, ఇంకా మంచి ఎత్తా, ఇంకా పూల పెట్టి ఆదుకున్నా అంటే నా చెల్లె ఆగమైపోయింది. చిన్న పిల్ల కాబట్టి ఏదో ఫస్టే అన్నది పాపం పోంది అని పెళ్ళికి ఒప్పుకుంది. మళ్ళా మందు తాగినగానే ప్రాణం పోయింది జల్లు అన్నది. మరి ఇప్పుడు నేను లేకపోతే నా వల్ల ఒక ప్రాణం పోతుందేమో, నేను పాపం కట్టుకున్నట్టు అవుతా, సరే పోంది పెళ్ళి చేసుకుంటే ఏమైతే ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా, చేసుకుందామని చెప్పేసి అది 7 మాయమాటలు చెప్తా ఉంటే అది వినుకుంటా ఉండి తయారై ఇళ్ళకెళ్ళి నడుచుకుంటూ పోయి ఆడ రోడ్డు మీద బండి ఎక్కి గుడికి పోయి పెళ్ళి చేసుకోరు.